శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులు శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అష్టమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో మనం చేసే ఏ చిన్న పరిహారమైనా, ఎలాంటి పూజైనా, ఎలాంటి సిచ్యువర్డ్స్, ఏంజిల్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు మనకు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఒక 100 రూపాయల నోటు మీద మనం చేసే ఒక చిన్న పరిహారం అనేది మనకి 10 లక్షలుగా మనకి ఆదాయాన్ని పెంచుతుందన్నమాట. అలాంటి ఒక స్విచ్ వర్డ్స్ అండి. ఇది ఒక మాస్టర్ వర్డ్ అనుకోండి. అలాంటి వర్డ్ అనేది మనము ఒక 100 రూపాయల నోటు మీద రాసి మనం ఇలా చేసినట్లయితే తప్పకుండా మనకి ఎలాంటి అప్పున్నా సరే, మనకి ఒకవేళ ధనాదాయం మనకి తగ్గుతుందన్నా, వ్యాపారం అనేది లాస్లో ఉందన్నా, లేదంటే ఆదాయం అనేది మీకు చాలా తగ్గిపోయిందన్నా, లేకపోతే ఒక రూపాయి మీకు చేతిలో మిగలట్లేదనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 100 రూపాయల నోటు మీద మాస్టర్ వర్డ్ అని చెప్పాం కదా, ఈ ఒకే ఒక వర్డ్ అనేది మనము ఈ 100 రూపాయల నోటు మీద రాస్తే ఒక శక్తివంతమైన డబ్బాలు అనేది మనం దాచి ఉంచినట్లయితే ఎప్పటికీ కూడా మన ఇంట్లో ఉన్న వరకు కూడా మన ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఖర్చు చేయకుండా ఆ 100 రూపాయల నోట్ అనేది మన దగ్గర పెట్టుకున్నట్లయితే దాని ఆదాయము మరికొంచెం మన ఇంట్లో ధనాభివృద్ధి అనేది మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మంచి మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. ధనాన్ని పెంచుకునేటటువంటి అవకాశాలు మనకి ఎప్పుడు కూడా కల్పిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి ఒక శక్తివంతమైన ఒక మాస్టర్ వర్డ్ అనేది ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మొదట ఒక 100 రూపాయల నోట్ అనేది తీసుకోవాలి. అయితే ఆ 100 రూపాయల నోటుని తీసుకుని దానిని మనం వైట్ కలర్గా ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో మనము ఈ మాస్టర్ వర్డ్ అనేది రాసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, వైట్ కలర్ కనిపించే ప్లేసు, ఆ ప్లేస్లో అనేది మనం ఆ వర్డ్ అనేది రాస్తే ఒక శక్తివంతమైన డబ్బాలో పెట్టాలన్నమాట. ఆ డబ్బా ఏంటంటే సోంపు డబ్బా అనమాట. అంటే సోంపు అనేది మనకి మంచి మసాలా దినుసు. మనకి లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు మనకు ఉపయోగపడే మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ సోంపు అనేది కూడా మనకి ఒక మసాలా దినుసు అనమాట. వీటన్నిటిని కూడా కలిపి మన వంటగదిలో ఒకే దానిలో పెట్టి ఉంచడం వల్ల, లేదంటే విడిగడిగా పెట్టి ఉంచుతాం కదా, అలా అన్నీ కూడా ఒకే దాంట్లో వేసినా కూడా చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం అనేది ఆ మసాలా దినుసుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చాలా పరిహారాలు వాటితో చేసుకున్నాం కాబట్టి ఈ 100 రూపాయల నోటు మీద మాస్టర్ వర్డ్ అనేది రాసి ఆ నోటుని మనం సోంపు డబ్బాలో పెట్టాలన్నమాట. ఒకవేళ సోంపు మన దగ్గర ఉన్నా పర్వాలేదు, లేదంటే 50 గ్రాముల సోంపు అనేది మనం తెచ్చుకున్నా ఆ డబ్బాలో అనేది మనము 100 రూపాయల నోట్ అనేది పెట్టాలన్నమాట. లేదంటే మేము సోంపు వాడము అనుకున్న వాళ్ళు ఈ పరిహారం కోసం కొంచెమైనా తెచ్చుకోండి. ఒక 10 గ్రాములైనా సరే కొనుక్కొని తెచ్చి ఒక చిన్న డబ్బాలో వేసుకొని ఆ 100 రూపాయల నోటు మీద ఈ వర్డ్ అనేది రాసి అందులో పెట్టుకోవాలన్నమాట. అంటే సోంపు డబ్బాలో ఈ 100 రూపాయల నోటుని పెట్టుకోవాలన్నమాట. అయితే ఇలా మనం చేసుకున్నట్లయితే ధనాదాయం అనేది పెరుగుతుంది. ధనం అనేది మీకు దినదిన అభివృద్ధిగా మీకు ధనం అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇకపైన మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మేము ఆర్థిక కష్టాలు చాలా అనుభవించాము. 1 రూపాయి సంపాదించేందుకు చాలా కష్టపడ్డాము. ఆ రూపాయి నిలుపుకోవాలంటే మేము ఏదో ఒక పరిహారం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఒక 100 రూపాయల నోటు మీద మనం రాయవలసిన ఆ మాస్టర్ వర్డ్ ఏంటంటే కౌంట్, కౌంట్,
కౌంట్ అని రాసి 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ అనేది ఆ నోటు పైన మనం రాయాలన్నమాట. మనకి ఎంత అప్పు ఉన్నా సరే, ఎంత ధనాదాయం రావాలన్నా సరే, ఒకరి దగ్గర నుంచి ఎంత అమౌంట్ రావాలన్నా సరే ఆ అమౌంట్ అనేది దాని మీద రాసినట్లయితే అది తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. మనకు ఇలాగా 10 లక్షలు మనం సంపాదించాలన్నా సరే, లేదంటే మాకు పెళ్ళి కుదిరిందండి, ఆ పెళ్ళికి వచ్చి మా అమ్మాయి పెళ్ళికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నా, లేదంటే వ్యాపారం మొదలు పెట్టాలి దానికి 5 లక్షలు కావాలన్నా సరే, మీరు ఈ విధంగా మనం చేసిన తర్వాత సోంపు డబ్బాలో మనం ఈ విధంగా వేసి ఉంచినట్లయితే నిదానంగా మనకి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో ఆ సమయానికి వచ్చి చేరుతుందన్నమాట. 10 లక్షలు అనేవి మనకు అందుతాయి. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ప్రయత్నం చేయండి. చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఈ పరిహారాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా చూసిన వెంటనే ప్రయత్నం చేయవచ్చు. దీనికి నియమ నిబంధనలు, పీరియడ్స్ టైము ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే ఏమీ లేవన్నమాట. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే చేసుకోవచ్చు, ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకునేటప్పుడు అమ్మవారిని మనసులో తలుచుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీరు ఆ 100 రూపాయల నోటు మీద మీరు కౌంట్ అని రాసిన తర్వాత మీకు ఎంత అవసరమైతే ధనం ఎంత అవసరమైతే ఉందో ఆ అమౌంట్ని అక్కడ రాసినట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక కష్టాలు, అప్పుల సమస్యలన్నీ కూడా నెమ్మదిగా తీరుతాయి అన్నమాట. అది మీరే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.